తెలుగులోనే అండి ఇది. మరి వేరే భాషలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగులో సినిమా హిట్ అవ్వకపోతే పాటలు కూడా మరుగున పడిపోతాయండి. మీరు ఎంత మంచి పాటలు రాయనివ్వండి, ఎంత మంచి సాహిత్యం ఉన్నా కూడా ఆ సినిమా హిట్ అయినప్పుడు అది రిపీటెడ్గా ఆడియన్స్ వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటారు. అది ఎప్పుడైతే సినిమా ఆడియో రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ వరకు ఆ పాటలు ఎఫ్ఎం వీటిలో కూడా మనం వింటుంటాం. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి బాగాలేదని టాక్ వచ్చిన తర్వాత ఈవెన్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, ఎఫ్ఎం వాళ్ళు కానివ్వండి, వాటి గురించి ఇంకా మాట్లాడరండి. ఆ సినిమా హిట్ కాలేకపోతే ఆ పాటలు కూడా మరుగున పడిపోతాయి. మీరు ఆవకాయ బిర్యానీ అనే సినిమాలు చూస్తే పాటలు చాలా అద్భుతమైన మంచి పాటలు అండి, మంచి ట్యూన్స్. మణికాంత్ కదిరి చాలా బాగా చేశాడు. కానీ ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఆ పాటలు కూడా మరుగున పడ్డాయి. మీరు అంతేందుకు మొన్న ఈ మధ్య వచ్చిన ఓయి కూడా చాలా మంచి పాటలు నేను రాసింది. కానీ ఆ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అండి. కానీ ఎప్పుడైతే సినిమా ఫ్లాప్ అయిందో ఆ తర్వాత ఆ పాటలు వినపడలేదు మీకు, మళ్ళీ రిపీటెడ్గా రాలేదు. కానీ ఇప్పుడు హ్యాపీ డేస్ సినిమాల పాటలు ఉండే ఇవాళ వేసినా ఇవాళ కూడా ఎప్పుడప్పుడు నైట్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి ఆ పాటలు. ఏంటంటే ఆ హ్యాపీ డేస్ సినిమాని మీరు ఉదాహరణగా తీసుకుంటే అందులో పెద్ద హీరోలు లేరు, పెద్ద టెక్నీషియన్ లేరు, ఎవ్వరు లేరు. ఒక శేఖర్ కమల్ గారు తప్ప ఎవరికీ తెలియదు. ఆ సినిమాలో ఆ టెక్నికల్ వాల్యూస్ అండి, ఒక మ్యూజిక్ కానివ్వండి, ఆ లిటరేచర్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే, ఆ కథ నడిపిన విధానం, ఇవన్నీ ఏంటంటే ఆ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి నిలబట్టి అంటే పెద్ద హిట్ అయిందనమాట. హిట్ అయినప్పుడు పాటలు కూడా బాగా ఎలివేట్ అయిపోయాయి. మామూలుగా దర్శకులు పాటలు రాయించడానికి మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళ థాట్స్ అన్ని ముందు మాకు చెప్తారండి. నేను ఇలా అనుకుంటున్నాను, నా కథ ఇది, నా సందర్భం ఇది, హీరో ఇలాంటి వాడు, హీరోయిన్ ఇలాంటి అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య సమ్ కెమిస్ట్రీ ఏదో రన్ అవుతుంది, దీన్ని మీరు పాట రూపంలో నాకు చెప్పాలని వాళ్ళు ట్యూన్ అది ఇచ్చినప్పుడు కొంతమంది ఈ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగుంటాయని చాలా రేర్గా చెప్తారండి. ఇలా ఉంటే, లేదంటే వేరే హిట్ సాంగ్ను ఏదో చెప్పడం, ఈ పాటలా ఉంటే బాగుంటుంది, ఆ పాటలే, ఈవెన్ నా పాటలే నాకు చెప్పేవాళ్ళు కొంతమంది, మీరు పలానా పాట బాగా రాశారండి, ఆ పాటలాగే ఇది కూడా కావాలి, ఇలా అంతా అడుగుతుంటారు. అడిగినప్పుడు ఓకే, అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందులో ఏదో ఆ మనసుని ఆకట్టుకునే గుణాలు ఆ పాటలో సాహిత్యంలో ఉంది, అలాంటిదే కావాలన్నది వాళ్ళ తాపత్రయం. అలాంటప్పుడు మనం తీసుకెళ్లే పాట రాసి తీసుకొచ్చిన తర్వాత మ్యాక్సిమం నేను కలిసిన దర్శకులు చాలామంది నేను రాసిన వాటికి 75% కన్విన్స్ అయిన వాళ్ళే, ఏదో 25% మార్పులు అవి ఇవి అడిగిన వాళ్ళు అనమాట. ఈ మధ్య రాసిన పాటల కన్నా అంతకుముందు రాసిన పాటలు కూడా. ముఖ్యంగా ఏంటంటే నన్ను పిలిచినప్పుడు ఏదో ఏమీ లేని ఒక జస్ట్ ఇలా వస్తాడు అలా పోతాడు ఈ టైంలో పాట, ఇలాంటి పాటలు నాకు ఎక్కువ రాలేదండి. నాకేంటంటే మ్యాక్సిమం ఈవెన్ రొమాంటిక్ పాటలు రాసినా కూడా ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్ ఉన్న పాటలే నాకు వచ్చాయి. అంటే ఏదైనా విషయం చెప్పడానికి అనువైన ఒక వేదిక అనమాట. నేను రాసిన ప్రతి పాటకి ఏదో గాల్లోంచి ఏదో నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అలా వర్ణించే పాటలు నాకు ఎవరు ఎప్పుడు ఇవ్వలేదండి. హాయిగా అంటే ఆ మనసులో, అమ్మాయి మనసులో ఉన్న ఫీలింగ్స్ కానివ్వండి, ఈ అబ్బాయి మనసులో ఉన్న ఫీలింగ్స్, అలాంటివి ఒక డిస్కస్ చేసే చిన్న చిన్న విషయాలు. మనం జీవితంలో కొన్ని తారసపడుతుంటాయి, కొన్ని చూస్తుంటాం, కొన్ని మనకు తెలియకుండా వినపడుతున్నాయి, కానీ అది ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చెయ్యం కొన్ని విషయాలు. అది పాటలో పెట్టినప్పుడు కొత్తగా అనిపిస్తాయి. అవి క్యాచ్ చేసి నేను రాసినప్పుడు వాళ్ళు బాగా లైక్ చేస్తారండి. అంటే ఇలాంటి భావాలు కూడా చెప్పగలమా అన్నట్టుగా అలాంటివి పాటలే నాకు వచ్చాయి. కాబట్టి ఒకసారి నాతో వర్క్ చేసిన డైరెక్ట్లో మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చాలామంది నాతో చెప్పిన వాళ్ళే, అరే ఇంత బాగా రాస్తున్నాం, మిమ్మల్ని ఇంతకుముందు మేము ఎప్పుడు కలవలేదు, లక్కీగా ఇప్పుడు మీరు దొరికారు, ఇంకా మాకేం భయం లేదు, తర్వాత సినిమాలో కూడా మంచి పాటలు మేము రాయించుకోగలమని మాకు ధైర్యం వచ్చింది. ఇలా చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అండి, సినిమా కవి అనేటప్పటికీ అతని చేతిలో ఏమి ఉండదండి. అతను ఎప్పుడైతే సినిమా కవి అని అయిపోయాడో తను రాసుకున్న ఏ భావమైనా తనది కాదు, తనది కాని భావమే జీవితాంతం రాయాలి సినిమా కవి. ఎప్పుడైనా ఇప్పుడు ఆత్రేయ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మనసు గురించి చెప్పినా, ఒక ప్రేమ గురించి చెప్పినా ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకునే చెప్తారండి. ఇప్పుడు మీరు అభినందన సినిమాలో ఓ కార్తీక్ వైపు నుంచి పాటలు ఉంటాయి, శోభన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత. ఆ పాటలన్నీ కవి యొక్క అభిప్రాయాలు మనం చెప్పలేం. కవి యొక్క అభిప్రాయం కాదు, కానీ కవి యొక్క వ్యక్తిత్వం ఆ పాటని ఎంత అందంగా తీర్చిదిద్దాడన్న చోట అతను బయటపడతాడు. కానీ ఇతను ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అన్నది ఆత్రేయ ఆ భావం బాగుంది కదా అని రాసింది కాదు, ఇతని జీవితంలో జరిగింది. హీరో జీవితంలో ప్రేమ ఎంత అందంగా ఉందో, నా ప్రియురాలు అంత కఠినంగా ఉంది, నన్ను వదిలిపోయింది అన్న బాధని ఈ కవి అన్నాడు ఎంత ఉన్నతంగా చెప్పాడనేది అక్కడ మెయిన్. ఆ ఉన్నతంగా చెప్పడం అనేది ఆ కవి యొక్క సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత లలితంగా చెప్తున్నాడు, ఎంత భావస్ఫూరకంగా, ఎంత మనసుకు హత్తుకునేటట్టుగా చెబుతున్నాడు అని. మీరు అన్నారు ఇప్పుడు ద్వంద్వార్థాలు రాస్తున్నప్పుడు కూడా కవి యొక్క మానసిక స్థితి అలాగే ఉంటుందా, అలా రాయడం వల్ల సమాజాన్ని అతను ఎంత మాత్రం ప్రభావితం చేస్తున్నాడు అని. ఇక్కడ ఏమైపోతుందంటే అండి, సినిమా కవి ఇప్పుడు నేను చెప్పిన ఆత్రేయ గారు కూడా ద్వంద్వార్థాలు కాకపోయినా అలాంటి మాస్ పాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే నిన్ను చూడకుండా ప్రాణం ఉండదురా.
ఇలా రాసిన ఇంకొంచెం ద్వంద్వార్థం అంటే ఇంకా ఇప్పుడు ఒకటండి, ద్వంద్వార్థమా కాదా అన్నది మీరు జానపదాలు తీసుకుంటే కనుకండి ఇంకా చాలా డైరెక్ట్గా ఉంటాయండి. నువ్వు లేకుంటే నాకు నిద్ర, ఇలా డైరెక్ట్గా ఉంటాయి చాలా పాటలు. అదేమిటంటే అప్పట్లో ఒక ఉల్లాసానికి ఉత్సాహాన్ని కలిగించడానికే ఆ పాటలని వాళ్ళు తీసుకున్నారు కానివ్వండి, వేరే చెడు ఉద్దేశంతో వాళ్ళలో ఏదో ఒక వికారాన్ని, మానసిక వికారాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పుట్టిన పాటలు కాదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు మొదటి నుంచి ఉన్నాయి ఆ క్లబ్ సాంగ్స్ అని మీరు పాత సినిమాల నుంచి తీసుకుంటే కూడా. కాకపోతే అప్పట్లో కూడా మీరు పాత పాటలు కూడా నందామయ గురుడ నందామయ, ఆ పాటలు కూడా పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంటరాదు అంటే దీంట్లో ఒక ఫిలాసఫీ చెబుతూనే ఆ అమ్మాయి యొక్క నగ్నంగా ఆమె డ్యాన్స్ చేయడం అవన్నీ ఒక ఫిలాసాఫికల్ టచ్తో రాసినవాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎంత మాత్రం రాస్తున్నారంటే ఇప్పుడు అందరినీ బాధ్యులు చేయాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడంటే సేలబిలిటీ అండి మెయిన్. ఒక సినిమా ఆడితే ఇంకొక సినిమా తీయొచ్చు, ఒక సినిమాని ఎలా అయినా మనం మార్కెట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ద్వంద్వార్థాలు చెప్పిన సినిమాలోనే మంచి పాటలు కూడా ఉంటాయండి. మనం వాటిని కూడా మనం ఎంజాయ్ చేస్తాం, చూస్తాం. కానీ ఈ పాటకు వచ్చినప్పటికీ అబ్బాయి ఇలా ఉంది అనుకుంటాం, ఎందుకంటే ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వేరు అనుకుంటారు వాళ్ళు. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు మన అభిరుచిని బట్టి, మన సంస్కారాన్ని బట్టి ఎదుటి విషయాన్ని పోల్చుకుంటూ ఉంటాం. అది సహజంగా జరుగుతుంది ఎప్పుడైనా. అలా పోల్చుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందే ఇది. ఇప్పుడు మీరు నేను మనం ఆలోచించే థింకింగ్కి వేరే వాళ్ళు సామాన్య ప్రజలు ఆలోచించే థింకింగ్ చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు కవి అనేవాడు చాలా గొప్పవాడు. ఒక ద్వంద్వార్థాలు రాసిన పాటలు రాసిన అతనే ఒక నంది అవార్డు వచ్చిన పాట రాసి ఉంటారు, ఒక నేషనల్ అవార్డు వచ్చిన పాట రాసి ఉంటారు. అంటే ఇవన్నీ అతను ఎలాంటి పరిస్థితుల్లో చేశాడన్నది మనం లెక్కలకు తీసుకుంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అనేది. ఇప్పుడు అదే కవి అన్నీ అవే రాస్తూ కూర్చుంటే ఎవరు అతని దగ్గరికి వెళ్ళరండి. అతను డిమాండ్ని బట్టి అతను రాస్తున్నాడు. ఎప్పుడైతే ఒకటి ఈ సినిమా కవి కానివాడు అతని కవిత్వం, సొంత కవిత్వం వాళ్ళు ఒకటే అంటారండి, మీకు కావాల్సినట్టు రాసుకుని పుస్తకం వచ్చేసుకోండి, పుస్తకం రిలీజ్ చేసుకోండి, మీకోసం రాసుకుని మీ ఫ్రెండ్స్కి వినిపించండి. సినిమా కవిగా మారినప్పుడు అది నీ పని కాదు. ఒక హీరో ఒక క్యారెక్టర్ చేసినట్టే అది అతని క్యారెక్టర్ కాదు, అతని ఇది కాదు. కాబట్టి ఆ సినిమా డిమాండ్ని బట్టి, వాళ్ళు కావాల్సిన విషయాల్ని బట్టి అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడైనా సహజంగా జరిగే విషయాలే.